ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. ఈ రోజు దర్శనంకి సంబంధించి మొత్తం 10,000 SST టోకన్స్, 2,000 శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ని తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రదేశాలలో ఈ రోజు ఎగ్జాక్ట్ గా ఉదయం 6 గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు. నిన్న ఉదయం 8 గంటల నుంచి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే నిన్నటి కంటే ఇంకా 2 గంటలు ముందుగానే ఈ రోజు ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారండి. ఇలా స్టార్ట్ చేసిన టోకన్స్ అన్ని కూడా కేవలం గంటలోనే కంప్లీట్ గా అయిపోయి, అంటే ఉదయం సుమారుగా 7 గంటల 10 నిమిషాల కల్లా కంప్లీట్ గా అయిపోయి ఈ 3 ప్రదేశాలలో కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరిగింది. ఇక ఈ రోజు అనగా ఆగస్టు 8వ తేదీ శనివారం రోజున తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. 300 రూపాయల టికెట్లు కలిగిన భక్తులకి 4 నుంచి 5 గంటల దర్శన సమయం పట్టే అవకాశం ఉంది. ఆఫ్లైన్ SSD అండ్ దివ్య దర్శనం టోకన్స్ కలిగిన భక్తులకి ఈ రోజు దర్శనంకి సుమారుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం, అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని అన్ని కంపార్ట్మెంట్ లోను, అలాగే నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్యూల్లోనూ భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లోని శిలాతోరణం సర్కిల్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 15 నుంచి 18 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామి వారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇక నిన్న అనగా ఆగస్టు 7వ తేదీ శుక్రవారం రోజున 75,533 మంది శ్రీవారి భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకోగా 35,551 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు. 3,81,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో హుండీలో సమర్పించుకున్నారు. 4,46,000 లడ్డూ ప్రసాదాన్ని భక్తులు స్వీకరించడం జరిగింది. 2,85,000 మంది భక్తులు స్వామి వారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. 3,551 మంది భక్తులు మెడికల్ ట్రీట్మెంట్ పొందడం జరిగింది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా ఈ రోజు ఆఫ్లైన్ SSD అండ్ దివ్య దర్శనం టోకన్స్ యొక్క సమయాల గురించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. టీటీడీకి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.